మా కరెస్పాండెంట్ క్రాంతి కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. క్రాంతి, సో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూడాలి? అజారుద్దీన్ ని మంత్రి పదవి తీసుకోబోతున్నారని గతంలోనే ఒక అంచనా రావడం జరిగింది. ఎప్పుడైతే అజారుద్దీన్కి ఎమ్మెల్సీ గవర్నర్ కోటలు ఇవ్వడం జరిగిందో అప్పుడే అజారుద్దీన్ కేబినెట్లోకి తీసుకోబోతున్నారు. ఎందుకంటే అజారుద్దీన్ నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి వ్యక్తి, అవసరమైతే ఆయన అక్కడి నుంచి కూడా టికెట్ తెప్పించుకునేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా కొంత స్పీడప్ పెరుగుతుంది అనుకోవాలా? ఈ లైన్ ఎట్లా చూడాలి క్రాంతి? శ్రీకాంత్, మనం అజారుద్దీన్ మంత్రి పదవి అంశాన్ని 4 కోణాల్లో చూడొచ్చు. ప్రధానంగా మొదటి కోణం ఆయన వ్యక్తిగత కోణం. అజారుద్దీన్ అనే వ్యక్తి గతంలో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేశాడు. 1600 ఓట్లతోటి ఓడిపోయిన వ్యక్తి. అక్కడ ఇప్పుడు ఎన్నికల్లో కూడా అతనికి సీట్ రావాలి. వాస్తవానికి తను ఆ సీటుని వదులుకున్నాడు కాబట్టి దాంట్లో పోటీ చేయకుండా వదులుకున్నాడు. తనకు మంత్రి పదవి ఇవ్వడం ఒక విధంగా అతను వ్యక్తిగతంగా న్యాయం చేసే విధంగా జరిగిన విషయం. ఆ తర్వాత ఇది ముస్లిం కోటాకు సంబంధించింది. మన గతంలో మనం చూడొచ్చు, ఇటీవల సుప్రీంకోర్టు అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ పదవి కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ పదవిని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో ముస్లింలకు రావాల్సిన పదవి ఇతనికి ఇస్తున్నారు. ఇప్పుడు అది ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇది వ్యక్తిగతంగా. ఆ తర్వాత మా అజారుద్దీన్కి ఇవ్వడంలో మనం ఇంకొక మిగిలిన 3 కోణాలు ఏంటంటే, ఫస్ట్ నియోజకవర్గ స్థాయి కోణంలో చూద్దాం. నియోజకవర్గంలో ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో 4 లక్షల పైచిలకు ఓటర్లు ఉంటే అందులో 1,18,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక్కడ చాలా కీలకంగా మారబోతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, మనకు వస్తున్న సర్వేలు కానీ ప్రజెంట్ ట్రెండ్స్ బట్టి డి అంటే డి అన్న రీతిలో జరుగుతున్నాయి ప్రధాన పార్టీల మధ్యన పోటీ. దీంట్లో ముస్లిం ఓటర్లు చాలా కీలకంగా మారడంతో ఆ ముస్లిం ఓటర్లని సాటిస్ఫై చేస్తే వాళ్ళని తమ ఖాతాలో వేసుకోవడానికి జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న 1,18,000 మంది ముస్లిం ఓటర్లను తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సడన్ గా అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో చూసినట్లయితే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మహమూద్ అలీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కీలక స్థానంలో హోమ్ మినిస్ట్రీ వంటి ఇచ్చింది. చాలా హై ప్రియారిటీ ఇచ్చింది. దాంతో ముస్లింస్ ని సాటిస్ఫై చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాంచి ముస్లింలకి మంత్రి పదవి ఇవ్వట్లేదు, ముస్లింలను చిన్న చూపు చూస్తుంది అన్న ఒక ప్రచారం నడుస్తుంది, ఒక ఆరోపణ ఉంది. రాష్ట్ర స్థాయిలో ఈ ఆరోపణకు చెక్ పెట్టడానికి అజారుద్దీన్ కి సడన్ గా మంత్రి పదవి ఇస్తున్నారు. ఇక 4వ కోణం ఏంటంటే, జాతీయ స్థాయిలో వాస్తవానికి మన రాష్ట్రంలో షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. వీళ్ళందరితో పోలిస్తే అజారుద్దీన్ క్రియాశీలక రాజకీయాలు వాళ్ళందరికంటే చాలా తక్కువ ఉన్నట్టు. షబ్బీర్ అలీ వాస్తవానికి కామారెడ్డి సీటుని రేవంత్ రెడ్డి కోసం వదులుకున్నారు. అతనికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండే ప్రియారిటీ ప్రకారం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఆలోచించింది. షబ్బీర్ అలీ కేవలం తెలుగు రాష్ట్రాలకు తెలుసు, తెలంగాణకి ఎక్కువ తెలుసు. కానీ అజారుద్దీన్ మాత్రం ఒక ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా జాతీయ స్థాయిలో తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా కూడా ముస్లింస్ అజారుద్దీన్ గుర్తుపడతారు. ఒక క్రికెటర్ గా ఇంటర్నేషనల్ గా ఫేమ్ ఉన్న వ్యక్తి. ఇందులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చి జాతీయ స్థాయిలో ముస్లింస్ తమ వైపుకు కొంత తిప్పుకునే ప్రయత్నం, ఆ క్రెడిట్ ని వేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఈ యాంగిల్లో చూసినట్లయితే ఆ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి అజారుద్దీన్ మంత్రి పదవికి ఎంపిక చేస్తారు. వాస్తవానికి క్రాంతి, ఓవరాల్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక 4 లక్షల ఓటర్లు ఉంటే గనక దీంట్లో మోస్ట్లీ ఒక 45-46% ఓటు బ్యాంకే తప్ప, ఓటు పర్సెంటేజ్ తప్ప ఎప్పుడు 50% దాటింది లేదు. సో దాంట్లో మేజర్ గా మైనార్టీ ఓటు బ్యాంకే ఏ పార్టీకైనా కీలకం. మైనార్టీ ఓటు బ్యాంక్ గతంలో మాగంటి గోపీనాథ్ తో ఉంది. ఈవెన్ అజారుద్దీన్ పోటీ చేసినప్పుడు కూడా మీరు అన్నట్టు ఇందాక 1000-2000 ఓట్లతోనే అజారుద్దీన్ ఓటెంపాల్ 2వ స్థానానికి రావడం జరిగింది. అంతకుముందు 2014లో ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తే కూడా అఫ్కోర్స్ అప్పుడు కూడా 40,000 ఓట్ల వరకు సాధించినటువంటి పరిస్థితి. సో ఎటు వచ్చి మైనార్టీ ఓటు బ్యాంకే ప్రధానమైనటువంటి అంశం. సో బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ కూడా మైనార్టీలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, గెలిచినటువంటి సందర్భం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అజారుద్దీన్ తోటి ఇది ఒక భారీ నిర్ణయం అని చెప్పాలా? ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టేటువంటి అవకాశం ఉందనుకోవాలా? ఇక్కడ ఎంతవరకు సెంటిమెంట్ ఓటు బ్యాంక్ పనిచేస్తుంది అనుకోవాలా? యాక్చువల్గా చూసినట్లయితే మాగంటి గోపీనాథ్ మీద ఎలాంటి వ్యతిరేకత కానీ ఎలాంటి మచ్చలు కానీ లేవు. అది అతను కలిసి వచ్చే విషయం. ఆ తర్వాత అతను చనిపోవడం, అతని భార్యకు ఆ సింపతి కూడా కలిసి వచ్చే విషయం. ఈ విధంగా బీఆర్ఎస్ కి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉండడంతో రివ్యూ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అర్జెంటుగా నష్ట నివారణ చర్యలో భాగంగానే అజారుద్దీన్ తెర మీదకి తీసుకొచ్చింది. అజారుద్దీన్ మంత్రి పదవి తెర మీదకి తీసుకొచ్చింది. ఇది పక్క అజారుద్దీన్ ఇంకొకటి ఏంటంటే, హైదరాబాద్ ముస్లిమ్స్ తో పర్టికులర్ గా జూబ్లీ హిల్స్ ముస్లిమ్స్ తో అజారుద్దీన్ చాలా అనుబంధం ఎక్కువ ఉంది. వాళ్ళందరూ జూబ్లీ హిల్స్ ముస్లిమ్స్ అందరూ కూడా అజారుద్దీన్ తమ ఇంటి మనిషిగా భావిస్తారు. చిన్న పెద్ద కార్యక్రమాల్లో కూడా తరచు అజారుద్దీన్ వాళ్ళతో మమేకం అవుతూ ఉంటారు. ఈ విధంగా అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం వల్ల జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న ముస్లింస్ అందరినీ కూడా ఇమీడియట్ గా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పూర్తిగా పర్టికులర్ మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఎన్నికలో అడ్వాంటేజ్ పొందే
అందుకే అర్జెంట్ గా అజరుద్దీన్ మంత్రి పదవి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తుంది శ్రీకాంత్. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.